వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ అరటికాయ టమాటాతో కర్రీ చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ అరటికాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీన్ని అరటికాయలు పొట్టు తీసుకుందాం. ఈ అరటికాయల్ని పొట్టు తీసి కట్ చేసుకుందామండి. అరటికాయ పొట్టు తీసేసానండి. ఇక్కడ ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుందాం. రౌండ్ ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇట్లా రౌండ్ ముక్కల కింద కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అంతే, ఈ రెండు అరటికాయలు ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకున్నాం ముక్కలు. ఈ అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు వేసి పెట్టుకున్నాను, ఉప్పు వేసి పెట్టుకున్నాను, వాటరు దీనిలో వేసేసుకున్నాను. దీనిలో వేసేసుకుని ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. దానిలో కూరలకు ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పెద్ద టమాటాలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ ఐటమ్స్ కలిసి వెజిటేబుల్స్ కలిసి కట్ చేసుకుందాము. టమాటోస్ కట్ చేసుకున్నాను, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను చిన్నగా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను. మరి ఈ అరటికాయ టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని టమాటాలు వేసుకున్నాను. టమాటా వేసుకుంటే ఏంటంటే గ్రేవీగా ఉంటుంది. టమాటాలు వేసుకుని మిక్సీ పట్టుకుని టమాటాలు బాగా కొంచెం మగ్గనిద్దాము. టమాటోస్ వేగిపోయి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. కూర వండుకోవడానికి కళాయి పెట్టుకున్నానండి. దానిలోకి ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను చిన్నవి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు దీనిలో వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీనిలో వేసేసుకొని కలిపేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా వేగుకొని మంచిగా మగ్గుకొని కదా. ఇప్పుడు దీనిలో అరటికాయ ముక్కలు వేసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు దీనిలో వేసేసి బాగా కలిపేసింది. మంచిగా కలిపేటట్టు బాగా కలిపేసింది. ఇవి కొంచెం మగ్గాలండి. నేను అరటికాయ కూరలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు. దీనిలో దీని మీద కొంచెం 1 నిమిషం మూత పెట్టుకుంటాను. కాయలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకుంటానండి. ముక్కలు ఎంతవరకు వచ్చినాయి చూద్దామండి. చూడండి, చక్కగా మగ్గిపోయి ఇట్లా మగ్గిపోవాలి. ఇట్లా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో ఈ టమాటాలు మిక్సీ పట్టుకున్నాను. ఈ టమాటా క్యూరీ కూడా దీనిలో వేసేస్తున్నాను. టమాటాలు కూడా దీనిలో వేసేస్తున్నాను. ఇట్లా వేసుకుంటే ఏంటంటే గ్రేవీగా ఉంటుంది కూర అన్నంలో కలుపుకోవడానికి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినాను కదా, ఇట్లా కలిపేసుకున్నాం. ఇట్లా కలిపేసుకుంటాం. ఇప్పుడు ఒక సగం స్పూను పసుపు వేసుకుంటున్నామండి. ఒక స్పూను సగం
స్పూన్నర వేసుకున్నాను. స్పూను ఉప్పు వేసుకున్నాను. ఇట్లా కలిపేసుకుని దీనిలో కూర ఉడుకుతుంది సరిపడా కొంచెమే వాటర్ వేసుకుంటాను. ఇంకా అరటికాయలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసేసుకున్నాను. దీన్ని అరటికాయలు ఇప్పటికాయ సగం ఉడికినాయి కదా, తొందరగా ఉడికిపోతాయండి. అలాగే టమాటా మిక్సీ పట్టాను కదా, ఆ వాటర్ కూడా దీనిలో వేసేసుకుని మూత పెట్టుకుంటాను. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఉడికిందో చూద్దామండి. చాలా దగ్గరికి అయిపోయింది. మంచిగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, కూర అయిపోయింది. ఒక చిన్న టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను. టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కర్లేదు. కలిపేసుకుంటాం. దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా గ్రేవీగా చాలా చాలా బాగుంటుందండి. అరటికాయ కూడా అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చూడండి. కొత్తిమీరని కూడా పైన చల్లేసాను. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ టమాటా కర్రీ ఈ విధంగా చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి అరటికాయ కూర ఎంత బాగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక సర్వ్ చేసుకున్నాం. బౌల్లోకి వేసేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ కూర. ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి బాగుంటుంది. అలాగే మరి చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ అరటికాయ కర్రీ. బాగుందమ్మా. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ అరటికాయ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ నొక్కండి. నా వీడియోస్ అయితే లాస్ట్ వరకు వీడియో చూస్తేనే తెలుస్తుందండి. మరి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.